జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథ సమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీవాక్య శ్రీనివాసార్యః స్థూలం గోవిందదేశికం సంప్రాప్తోభయ వేదాంత సారం సద్గురుమహాశ్రయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులకి నూతన పరాభవనామ సంవత్సర శుభకామనలు. కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుడు ఆచార్యులు అనుగ్రహించుగాక. సూర్యేంద్వార బుధార్య కావ్య శని రాహూత్పాతనామగ్రహాన్ జ్యోతిశ్చక్ర విభాసితాని జనిమతాన్ కర్మ ప్రకాశే స్థితాన్ శేషాద్రిప్రభుదేవ దేవదయయా లబ్ధాధికారాన్ సదా తస్యానుగ్రహకాంక్షిణ సురవరాన్ నిత్యం నమస్కుర్మహే. సృష్టిలో కాలం అనేది ప్రధానం. కాలంలో ప్రధానమైనటువంటి అంశములు రాత్రి పగలు, దినము మాసము పక్షము, ఆయనము ఋతువులు సంవత్సరము, యుగములు మన్వంతరములు కల్పాదులు, ఇవన్నీ కూడా కాలంలో ప్రధానమైనటువంటి అంగము. కాలస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వీటన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకొని ఎవరెవరికి ఎలాంటి స్థితులలో ఎట్లా ఆదుకోవాలో, ఎట్లా రక్షించాలో తన ఆధీనంలో ఉంచుకొని వారందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు అని మనకి తెలియజేస్తుంది శాస్త్రం. ఈ సంవత్సరము ఆరంభం అవుతుంది అంటే ఎలా ఆరంభమవుతుంది, ఎట్లా ఉగాదిగా పరిణతి చెందింది అనేది ఒకసారి మనం చూస్తే, మధుమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతీ. మధుమాసము అని పేరు దీనికి. మధుమాసం అనగా చైత్రమాసం అని. ఈ మాసము మొదటి రోజున అంటే ప్రథమ దివసంలో సూర్యోదయ సమయంలో సృష్టి ఆరంభం జరిగినట్టుగా మనకి ప్రమాణం చెబుతుంది. అందువల్ల ఈ రోజుని ఉగాది అని నామకరణం చేశారు. ఇది కాలక్రమేణా ఉగాదిగా పరిణతి చెందింది. అబ్దాదౌనిం బకుసుమం శర్కర ఆమ్లఘృతైర్యుతం తద్భక్షయేత్ పూర్వాయామే తద్వర్షఫలమాప్నుయాత్. శాస్త్రదృష్ట్యా వినిర్ణీతం గ్రహ గణితపూర్వకం యక్కరోతి స్వయం పంచాంగం తేనైవ శ్రావ్యం హృదయైః. ఉగాది రోజున ఏమేం చేయాలి మనం అన్నప్పుడు మనకి శాస్త్రం తెలియజేస్తోంది. ఉగాది రోజున ఉదయాన్నే మంగళ స్నానం ఆచరించాలి, తలంటు స్నానం ఆచరించాలి, నూతన వస్త్రములు అలంకరించుకొని శుచిగా శుద్ధిగా భగవంతుణ్ణి ఆరాధించి మధుర ఆమ్ల లవణ కటు కషాయము తిక్తము అనేటువంటి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఏష్యాన్ని తయారు చేసి భగవంతునకు నివేదించి తిదివార నక్షత్ర యోగ కరణములు అనేటువంటి 5 అంగములని ఆరాధించి దైవజ్ఞులని ఆశ్రయించి వారి ద్వారా పంచాంగ ఫలితములని, వర్ష ఫలితములని అంటే సంవత్సర ఫలితములని వారు మనకి అనుగ్రహిస్తూ ఉంటే మనం శ్రవణం చేయాలి. తిదేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం
కరణాత్ కార్యసిద్ధిశ్చ. తిథి సిరి సంపదలను ఇస్తుంది, వారం ఆయుష్యాన్ని ఇస్తుంది, నక్షత్రం పాపాన్ని హరిస్తుంది, యోగం రోగ నివారణ చేస్తుంది, కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి ఈ 5 అంగముల ఫలితములని మనం శ్రవణం చేయాలి. సంవత్సర ఫలితమును శ్రవణం చేయాలి. కాలము అనేది అందరినీ శాసిస్తుంది. ఇది నువ్వు శాసించకూడదు అని అనటానికి ఎవరికీ శక్తి లేదు, ఎవరు అనటానికి వీల్లేదు, ఎవరు ఆపలేరు. కాలంతో పాటు మనం పయనించాలి, కాలంతో పాటు ధర్మాన్ని నిర్వర్తించాలి, కాలంతో పాటు సమయపాలన, మనం చేసే కర్తవ్య నిర్వహణ. కాలాన్ని రచించడానికి గణక శాస్త్రము సిద్ధాంత భాగం ఆవశ్యకం. ఇది జ్యోతిష్ శాస్త్రము ప్రధానమైనటువంటి విషయం. కాలరచనకి సిద్ధాంత భాగంలో ప్రధానమైనటువంటి ప్రమాణం గణన ఆధారంగా కాలం స్పష్టమవుతుంది. గణనముల ఆధారంగానే మనకి ప్రభవాది 60 సంవత్సరములు కనిపిస్తాయి. కాలం అంటే మనకి తెలిసిన క్యాలెండరు లేకపోతే ఇంకా ఏదో జ్ఞాపకం వస్తూ ఉంటాయి, కానీ మనకి మన జీవిత ప్రయాణానికి ఈ కాలచక్రము అనేటువంటిది ఒక దిక్సూచి లాంటిది. అనేక సంస్కృతులలో కాలాన్ని దైవంగా భావిస్తారు. ఆ కాలమును తెలిపే కాలమానాన్ని పంచాంగము అని ఆరాధిస్తారు, వ్యవహరిస్తారు, పిలుస్తారు. ఇందులో కాలాన్ని సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క గమనం ద్వారా, ఈ ప్రకృతిలో ఉండేటువంటి గ్రహాల గమనముల ద్వారా మమేకమై గణితం ద్వారా గణిస్తూ ఫలితములని మనకి అందిస్తారు దైవజ్ఞులు. అందించేటువంటి ఫలితాన్ని, ప్రభావాన్ని మనకి తెలిపేటువంటి ఒక సాధనము పంచాంగము. ఈ పంచాంగం ప్రతి సంవత్సరం కాలమానాన్ని తెలుసుకునే రోజున ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కాలమానం అనేటువంటిది కాల గమనాన్ని, మనం ఎట్లా నడుచుకోవాలి, ఈ సంవత్సరం ఎట్లా భగవంతుని ధ్యానించాలి, మన ఎదుగుదలకి, మన డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి ప్రయత్నం ఏమిటి అనేది తెలుసుకునే సాధనం మనకి పంచాంగం ద్వారా అందిస్తారు. గడిచిన సంవత్సరం మనకు తెలుసో తెలియకో ఎక్కడైనా ఏవైనా లోపాలని ఒకవేళ జరిగినట్టయితే ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకుంటూ, ఒకవేళ జరిగినటువంటి లోపాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల ఆధారంగా మనం వాటి యొక్క దోషాలని తొలగించుకోవడానికి కాలాన్ని ధ్యానిస్తూ, మనలో ఉండేటువంటి అరిషడ్వర్గములు అంటారు, కామము, క్రోధము, లోభము, మోహము, మలము, మాత్సర్యం అనేటువంటి షడ్వర్గములని ఎంతవరకు నియంత్రించాలో తెలుసుకొని, మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి సంవత్సరంలో మన నిర్ణయములని ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా నిర్ణయించుకోవాలి అని భగవంతుడి సన్నిధిలో చేరి ప్రార్థించుకొని, ధర్మానికి ప్రకృతికి వ్యతిరిక్తం కాకుండా కాలానికి మనం అందించే నిజమైన ప్రారంభ సూచికగా ఉగాది రోజున కృతజ్ఞతగా సభక్తిపూర్వకంగా కాలపురుషుణ్ణి ధ్యానించడం ధర్మానికి మొదటి అడుగు. రెండవది, భగవంతుడి సన్నిధిలో దైవజ్ఞుల ద్వారా పంచాంగ శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, ఫలితములను తెలుసుకుంటూ, కాలస్వరూపుడైనటువంటి భగవంతుడిని శ్రీమన్నారాయణ స్వామిని ధ్యానిస్తూ ముందుకు వేసే అడుగులని ఆచితూచి ప్రకృతి సేవలో, ధర్మరక్షణలో తరిస్తూ ముందుకు సాగడమే కాలమానానికి మనం ఇచ్చే కృతజ్ఞత. ఈ సంవత్సరం కాలపురుషుడు పరాభవ అనే నామంతో మనకి అనుగ్రహిస్తున్నాడు. ఏమిటి పరాభవము? ఏమిటి పరాభవము అంటే, కాలస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు
పరాభవాత్వయం వందే నర్యాపసముదర్చిషం ఉత్తుంగతురగారూఢం పరశూజ్వలిపానికం. నర్యాపస అనే రూపంలో కొలువై పరాభవ అనే వత్సరాంతం వరకు ధర్మాత్ములు అందరూ కూడా భగవంతుణ్ణి ధ్యానించే ప్రతి జీవి కూడా వాటన్నిటికీ ఉండేటువంటి శత్రువులను తొలగించి తన ప్రకాశవంతమైనటువంటి యొక్క రూపంతో చాలా ఎత్తైన గుర్రాన్ని వాహనంగా చేసుకుని ప్రకాశించే పరశు అనే ఆయుధాన్ని ధరించి పరశురామ రూపంలో దర్శనం అందిస్తూ మన కోరికలు నెరవేర్చడానికి ఈ పరాభవ సంవత్సరమందు తాను కాలపురుషుడిగా మన యందు కొలువై ఉన్నాడు. మన యందు నిలిచినటువంటి కాలస్వరూపుడైన యొక్క భగవంతుడు, ఆ భగవంతుడిని మనం ఎప్పుడూ నిత్యము ఆరాధిస్తూ నిత్యము సేవిస్తూ ఈ వత్సరము పరాభవ సంవత్సరంలో మంచి ఆరోగ్యము, సర్వసుఖములు, సర్వశాంతులు మనం పొందడానికి ఈ పరాభవ అనే పేరులో ఎప్పుడూ చింతించకుండా ఈ పరాభవ అనేటువంటి యొక్క భగవంతుడి యొక్క నామం ద్వారా వచ్చినటువంటి కాలపురుషుణ్ణి ప్రార్థిస్తూ రామో నామక భూపతి సతత సంరక్ష క్రియా దక్షిణ శ్రీకృష్ణో యదుభూషణో సకల దుఃఖధ్వంస దక్షో హరి శ్రీమద్వేంకటనాయక భగవాన్ ధ్యేయ సదా యోగిభిః తానాశ్రిత్య చిరం పరాభవయం జిత్వా శుభాన్ ప్రాప్నుయుః. తన ప్రజలని చక్కగా రక్షించి రాజాదిరాజైనటువంటి రామచంద్ర ప్రభు తన మోహన రూపంచే దుఃఖములను హరించేటువంటి యదుకుల భూషణుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవులు, సిద్ధులు, యోగి పుంగవులచే ధ్యానించేటువంటి సాక్షాత్ కాలస్వరూపుడైనటువంటి నారాయణ స్వరూపం నారాయణుడు. ఈ కలియుగానికి ఉండేటువంటి అధిపతిగా వెంకట నాయకుడు వేయించేసి నటువంటి ఆ స్వామిని ఆశ్రయించి ధ్యానిస్తూ ఆచార్యుల ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆచార్యులను స్మరిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రకృతిని కాపాడుతాడు. ఈ పరాభవ సంవత్సరంలో పరాభవము అనేటువంటి దుఃఖాన్ని జయించి సకల శుభములు పొందుదురుగాక. జయ శ్రీమన్నారాయణ.